అర్ధరాత్రి చెట్టు కింద ముచ్చట్లు. ప్రతిరోజు ఉదయాన్నే పక్షులన్నీ లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద పొలం పనులకు వెళ్తే చోటు చిలుక, కుహుపాతు వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు. పిల్లలు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక రోజంతా స్కూల్కి వెళ్లి చదువుకొని సాయంత్రం ఆడుకుంటారు. పగలంతా ఎండలో బురదలో కష్టపడిన పక్షులందరూ సాయంత్రం ఇంటికొచ్చి స్నానాలు చేసి భోజనాలు ముగించుకుంటారు. ఆ తర్వాత ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద చల్ల గాలికి కూర్చొని ఆ రోజంతా జరిగిన విషయాలు మాట్లాడుకోవడం వాళ్లకు అలవాటు. ఆ రోజు రాత్రి కూడా అందరూ భోజనాలు చేసి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుంటారు. అబ్బా, ఈరోజు పొలంలో నాట్లు వేసి నా నడుము విరిగిపోయినంత పనైంది. రోజంతా వంగి పని చేయడం అంటే మామూలు విషయం కాదు. అవును తుని, పైగా ఈరోజు ఎండ కూడా మండిపోయింది కదా. నేను ఈరోజు ఇంటి దగ్గర పనులు చేసుకుంటుంటేనే ఆ ఎండకు తట్టుకోలేకపోయాను. ఇక మీరు పొలంలో ఎంత కష్టపడ్డారో. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు లోసే. ఆ బురదలో కాలు వేసి పైకి తీయడం నా వల్ల కాలేదు. పైగా నా నల్లటి అందమైన రెక్కలన్నీ బురద అయిపోయాయి. ఆ బురద కడుక్కోవడానికి నాకు సగం రాత్రి అయిపోయింది. పని అన్నాక బురద అంటుకోకుండా ఉంటుందా చిచ్చు? అయినా కష్టపడితేనే కదా మనకు పంట చేతికొచ్చేది. ఈ రోజు మనం పడిన కష్టమే రేపు మన పిల్లలకు అన్నం పెడుతుంది. నిజమే మహి గారు. అయినా చిచ్చు, నువ్వు పొలంలో పని చేసిన దానికంటే గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పిందే ఎక్కువ అని పక్క పొలం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏంటి కాట నా మీద అలా అబద్ధాలు చెప్తున్నావు? నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికి తెలుసు. కడుపు నొప్పి అని చెప్పి ఒక 10 నిమిషాలు గట్టు మీద కూర్చుంటే దాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తారా? సరేలే చిచ్చు, నువ్వెంత పని చేశావో మా అందరికీ తెలుసుగా. ఇంతకీ కుహుబాత్ ఎక్కడా? ఇంకా రాలేదేంటి? అప్పుడే కుహుబాతు వేగంగా నడుచుకుంటూ ఒక చిన్న సంచితో అక్కడికొస్తుంది. వచ్చేసంతుని ఈ రోజు నా కుండల వ్యాపారం మీద పక్క ఊరికి వెళ్ళాను కదా, అక్కడ పని ముగించుకొని వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఎలా జరిగింది కుహుబాతు ఈ రోజు నీ వ్యాపారం? ఆ ఊరి వాళ్ళు కుండలు బాగానే కొన్నారా? వ్యాపారం బాగానే జరిగింది లోసి, కానీ ఆ ఊరి వాళ్ళు బేరాలాడటంతో మన చిచ్చుకాకిని మించిపోయారు. 10 రూపాయల కుండను 5 రూపాయలకి ఇవ్వమని ప్రాణాలు తీశారు. ఏంటి కుహుబాతో నన్నంటావో? నేను బేరాలాడకపోతే వ్యాపారులు నన్ను మోసం చేసయ్యారు. నా డబ్బులు జాగ్రత్తగా వాడుకోవడం నా బాధ్యత. అవునులే చిచ్చు, నీ కిరాణా షాపు బేరాల గురించి మా అందరికీ తెలుసు. మొన్న నా షాప్కొచ్చి ఒక్క టొమాటో కోసం 1/2 గంట బేరం ఆడావు, గుర్తుందా? అదంతా పాత ముచ్చట్లే, కానీ ముందు కుహుబాతు తెచ్చిన సంచిలో ఏముందో అడగండి. నాకెందుకో అందులో తిని ఉన్నాయని అనిపిస్తుంది. అప్పుడే పిల్లలు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, పన్ను చిలుక పరిగెత్తుకుంటూ ఆ చెట్టు కిందకొస్తారు. ఒకరినొకరు పట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. అరే పిల్లలు, పగలంతా ఆడుకునేది చాలదా? తిని ప్రశాంతంగా పడుకోకుండా ఈ రాత్రి పూట కూడా పరుగులేనా? అమ్మా, ఈ రోజు స్కూల్లో జరిగిన విషయాలు నేను పన్నుకు చెప్తుంటే చిన్ను మధ్యలో వచ్చి నన్ను లాగాడు. అందుకే వాడిని పట్టుకోవడానికని పరిగెడుతున్నాను. నేను లాగలేదమ్మా, బుజ్జి కావాలని నా మీద చాడీలు చెప్తుంది. లేదత్త, చిన్ను అబద్ధం చెప్తున్నాడు. వాడు ఈ రోజు స్కూల్లో కూడా మేడం బోర్డు మీద రాస్తుంటే వెనక నుండి కాగితాలు విసిరేశాడు. ఏమిట్రా చిన్నగా, ఏంటా పనులు? బుద్ధిగా చదువుకోకుండా ఆ కాగితాలు విసరడం ఏమిట్రా? నేను కాదమ్మా, అది బన్నుగాడే విసిరాడు, నా మీదకు నెట్టేస్తున్నాడు. అబద్ధాలు చెప్పకండి పిల్లలు, నాకు అన్ని తెలుసు. నేను మీ హెడ్ మాస్టర్ తో మాట్లాడాను. ఈ రోజు ముగ్గురు కలిసి గ్రౌండ్ లో ఉన్న మామిడి చెట్టు ఎక్కారంటే కదా, పడితే చేతులు కాళ్ళు విరిగిపోతాయని భయం లేదా? మేడం, మామిడికాయలు పల్లె ఊరిస్తున్నాయి మేడం. అందుకే చిన్నుకాడు ఎక్కుతాను అంటే సపోర్ట్ ఇచ్చామంతే. నేను ఒక్కడనే కాదు, బన్నుగాడు కూడా ఎక్కాడు. కాయలు కోసి ముగ్గురం పంచుకున్నాం. పిల్లలు, ఇంకెప్పుడు అలా చేయకండి. చెట్టుపై నుండి కింద పడితే దెబ్బలు తగులుతాయి. రేపటి నుండి ఎవరైనా సరే బుద్ధిగా చదువుకోవాలి, సరేనా? సరే అత్త, ఇంకెప్పుడు అలా చెయ్యము. పిల్లలు ఇలా రండి. ఇదిగో ఈ సంచులో మీకోసమే పక్క ఊరు నుండి వేరుశనగ పల్లీలు, బెల్లం పట్టీలు తెచ్చాను, తీసుకోండి. వావ్, థాంక్యూ కుహు ఆంటీ. నాకు బెల్లం పట్టీలు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇవ్వు బుజ్జి, బన్నుగాడికి కొంచెమే ఇవ్వు. వాడు ఈ రోజు నా మీద చాడీలు చెప్పాడు. కుహు ఆంటీ నాకే ఇచ్చారు, నేనే ముందు తీసుకుంటాను. పిల్లలందరూ ఆ స్వీట్స్ తీసుకుని చెట్టు పక్కనే కూర్చొని తింటూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు మళ్ళీ వాళ్ళ కబుర్లు మొదలు పెట్టారు. ఏది ఏమైనా మన పిల్లలు చాలా యాక్టివ్ తోని. వాళ్ళ అల్లరి చూస్తుంటే మన చిన్నతనం గుర్తొస్తుంది. అవును చోటు,
వాళ్ళకున్న స్వేచ్ఛ మనకు లేదిప్పుడు. రోజంతా పని, రాత్రికిల్లు, ఇదే మన ప్రపంచం అయిపోయింది. అయ్యో, నా ప్రపంచం కిరాణా షాపులు, వడ్డీ లెక్కల చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు నా దగ్గర వడ్డీ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకడు రేపు అంటాడు, ఇంకొకడు ఎల్లుండి అంటాడు. డబ్బులు వసూలు చేయడానికే నా తల ప్రాణం తాకొస్తుంది. డబ్బులిచ్చేటప్పుడు వాళ్ళు కట్టగలరో లేదో చూసుకుని ఇవ్వాలి కదా చిచ్చు. అంతా నీ పిసినారితనం వల్లే. పిసినారితనం కాదులోసి, వ్యాపార పద్ధతి. రేపు పిల్లల భవిష్యత్తు కోసం 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకోవడం మంచిదే చిచ్చు, కానీ ఆ దాచుకునే క్రమంలో ప్రస్తుత సంతోషాన్ని వదులుకోకూడదు. మనకున్న దాంట్లోనే ఆనందంగా బ్రతకడం నేర్చుకోవాలి. మహిగారు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజు పొలంలో నాట్లు వేస్తుంటే పక్కనే ఒక చిన్న పిట్ట గుడ్డు నుండి బయటికి రావడం చూశాను. దాని తల్లి దానికి ఆహారం పెడుతుంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా? అవే నిజమైన సంతోషం. నిజమే తుమ్మి, మనం ప్రకృతితో కలిసి బ్రతుకుతున్నాం. అదే మన అదృష్టం. సిటీలో చూశాను కదా, ఎప్పుడు వాహనాల వద్ద పొగ, గోల. కనీసం మనలా ఇలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం కూడా వాళ్ళకుండదు. సిటీ వాళ్ళ బతుకంతా మెకానికల్ కుహు, మన పల్లెటూరు బ్రతికి ప్రశాంతం. కాకపోతే అప్పుడప్పుడు డబ్బుల కష్టాలు వస్తూ ఉంటాయి అంతే. అవును కుహు, ఈ రోజు భోజనానికి ఏం వండుకున్నావు? నేనైతే మా పొలంలో కాసిన బెండకాయలతో పులుసు చేశాను. అద్భుతంగా వచ్చింది. బెండకాయ పులుసా? నాకు చెప్పొచ్చు కదా లోసి. నేను ఈ రోజు ఇంట్లో వంట చేయకుండా నీ దగ్గర తినేదాన్ని. వంట గ్యాస్, నూనె అన్ని ఆదా అయ్యేవి కదా లోసి. తుని పిచ్చుక నవ్వుతూ, నీ బుద్ధి ఎప్పటికీ మారదు చిచ్చు. భోజనంలో కూడా ఆదా చేస్తావా? నేనైతే వేడివేడి అన్నం, గోంగూర పచ్చడి చేసుకున్నాను. పొలం పని చేసొచ్చి ఆ గోంగూర పచ్చడితో అన్నం తింటుంటే వచ్చిన రుచి మరెక్కడా దొరకదు. నాకైతే మా ఆయన మంచి ములక్కాడ సాంబార్ చేశాడు. షాపు పని ముగించుకుని వచ్చేసరికి వేడిగా రెడీగా ఉంది. కడుపు నిండా తినేసొచ్చాను. మనమందరం ఇలా కలిసి మన కష్ట సుఖాలు, వంటల గురించి మాట్లాడుకుంటుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. రోజంతా పడ్డ అలుపు ఒక్కసారిగా మాయమైపోయింది. అవును మహిగారు, నేను సిటీ నుండి అలసిపోయి వచ్చినా ఇక్కడ మీ అందరి ముఖాలు చూసి మీతో 2 మాటలు మాట్లాడితే చాలు నాకు కొత్త ఎనర్జీ వస్తుంది. ఇంతలో చెట్టుపై నుండి ఒక గుడ్లగూబ గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి పిల్లలు ఉలిక్కిపడి పెద్దవాళ్ళ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తారు. నాకు భయమేస్తుంది. పైనుండి ఎవరో అరుస్తున్నారు. దయ్యం ఏమైనా ఉందా ఈ చెట్టు పైన? నేను చెప్పాను బుజ్జి, దయ్యం ఉందని. నాకు భయంగా ఉందమ్మా, ఇంటికెళ్ళిపోదాం పదా. అవునత్త, ఆ చెట్టు పైన పెద్ద కళ్ళున్న దయ్యం కూర్చుండి మమ్మల్ని చూస్తుంది. నేను నా కళ్ళతో చూశాను. ఏంటి దయ్యమా? అయ్యి బాబోయ్, నా వల్ల కాదు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు దయ్యాలంటే చాలా భయం. అరే చిచ్చు ఆగు. దయ్యాలెక్కడుంటాయి? పిల్లలేదో భయపడి చెప్తే నువ్వు కూడా వాళ్ళతో పాటు భయపడి పారిపోతావా? పెద్దదానివయ్యుండి నీకీ భయం ఏంటి? పిల్లలు, చిచ్చు పైకి చూడండి. అది దయ్యం కాదు, ఒక గుడ్లగూబ. రాత్రిపూట మేల్కొనరుండే పక్షి అది. మనలాగే అది కూడా ఆహారం వెతుక్కోవడానికి బయటకు వచ్చింది. దానికి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అవును పిల్లలు, గుడ్లగూబ రాత్రిపూట చీకట్లో కీటకాలను, ఎలుకలను తింటుంది. అది మనకు ఏ హాని చెయ్యదు. అవునా అత్త? నేను నిజంగానే దయ్యం అనుకుని భయపడ్డాను. నేను భయపడలేదు, బన్నుగడే భయపడ్డాడు. వాడికి భయం ఎక్కువ. నేనేం భయపడలేదే, నీకే వణుకు పుట్టింది. సరే సరే, ఇంకా ఆపండి పిల్లలు. సమయం చాలా అయింది. మీ అందరికీ నిద్ర వస్తున్నట్టుంది. అవును, చల్లగాలికి కళ్ళు వాటంతటా అవే మూతలు పడుతున్నాయి. రేపు ఉదయాన్నే మళ్ళీ లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి కదా. నిజమే, ఈ రోజు కబుర్లు చాలాసేపు చెప్పుకున్నాం. గుడ్లగూబ అరుపు కూడా విన్నాం. ఇక అందరం ఇంటికి వెళ్లి నిద్రపోదాం. నేను ముందు వెళ్ళి తలుపులు గట్టిగా కడిగి పెట్టుకుంటాను. ఆ కొట్ల గొప్ప ఏదో నాకేం తెలుసు. నాకైతే భయమే. పదరా చిన్నగా, త్వరగా పద. సరే, అందరికి గుడ్ నైట్. పిల్లలు, రేపు ఉదయం స్కూల్ కి లేట్ అవ్వకుండా త్వరగా లేవాలి, సరేనా? సరే మేడం, గుడ్ నైట్. అలా పక్షులందరూ చెట్టు కింద తమ కబుర్లు ముగించుకుని ఆనందంగా నవ్వుకుంటూ ఎవరి ఇళ్ల వైపు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ పల్లెటూరు మళ్ళీ ప్రశాంతమైన నిశ్శబ్దంలోకి వెళ్లిపోతుంది. మాయా మామిడికాయ. పిల్లలకి కాలేజ్ సెలవులు ఇస్తారు. రోజు కాలేజ్కి వెళ్లి చదువుకొని అలసిపోయిన పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి సెలవులు రావడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు ఉదయం ముగ్గురు కలిసి రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సెలవుల్లో కొత్తగా ఏమైనా చేయాలి, కొత్తగా ఏమైనా తినాలి అని వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో! కాలేజ్ సెలవులు వచ్చేసాయి. ఇంకా రోజు ఉదయాన్నే లేచి పరిగెత్తాల్సిన అవసరం లేదు. హోంవర్క్లు లేవు, ఎగ్జామ్స్ లేవు.
అవును బుజ్జే, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ సెలవుల్లో రోజు ఇంట్లో కూర్చొని ఇంట్లో వండిన కూరలు పప్పు తిని తిని నా నోరు చచ్చిపోయింది. నాకేదైనా కొత్తగా మంచి టేస్ట్ గా ఉండేది తినాలనిపిస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? మా అమ్మ చిచ్చుకాకి అసలు నాకు ₹1 కూడా ఇవ్వదు. నాకు పిజ్జా తినాలనుంది, బర్గర్ తినాలనుంది. కానీ మా అమ్మ రోజు ఇంట్లో వేసే పప్పు పెరుగు అన్నం తప్ప బయట నుండి ఒక్క చాక్లెట్ కూడా కొనివ్వదు. నిజమేరా చిన్నుక, రోజు ఇంట్లో తిండి తిని బోర్ కొట్టేసింది. మన ముగ్గురు మన అమ్మల్ని అడుగుతాం, ఏదో ఒకటి కొత్తగా కొనివ్వమని, లేదా డబ్బులు ఇవ్వమని అడుగుతాం. సెలవులు కదా, ఖచ్చితంగా ఇస్తారేమో. నాకు నమ్మకం లేదు బుజ్జే, కానీ ట్రై చేద్దాం. నేను వెళ్ళి మా అమ్మ చోటు చిలకని అడుగుతాను. నాకు మాత్రం ఈ రోజు ఎలాగైనా మంచి పెద్ద పిజ్జా తినాలని ఉంది. ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మలని అడగడానికని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది. తుని అప్పుడే ఇల్లంతా ఊడుస్తూ పనుల్లో పడి ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, నాకు ఒక ₹100 ఇస్తావా? ₹100? ఎందుకే? ఏం చేసుకుంటావు ఇంత పొద్దున్నే? చీపురు పట్టే ఇల్లు ఉడవడానికి రమ్మంటే రావు, కానీ డబ్బులు మాత్రం గట్టిగా అడుగుతున్నావు. అమ్మా, కాలేజీకి సెలవులు ఇచ్చారు కదా, నాకేదైనా కొత్తగా తినాలని ఉంది. నేను పన్ను చిన్ను కలిసి బయటకెళ్ళి పిజ్జా లేదా బర్గర్ తిని వస్తామమ్మా. ప్లీజ్ అమ్మా. పిజ్జానా పీత కూరనా? ఇంట్లో నిన్నటి చారు ఈ రోజు చేసిన వేడివేడి అన్నం ఉంది, అది తిను చాలు. బయట ఆ చెత్త తిండి తింటే కడుపు నొప్పులు వస్తాయి. డబ్బులేమైనా చెట్టుకు కాస్తున్నాయా నేను ఇవ్వడానికి? వెళ్ళు, నాకు చాలా పనుంది. బుజ్జి మొహం మాడేసుకుని బయటకొచ్చేస్తుంది. అటువైపు బన్ను చిలుక తన అమ్మ చోటు చిలుకని అడుగుతాడు. చోటు చిలుక తన కిరాణా షాపులో సరుకులు సర్దుతూ ఉంటుంది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. నాకేదో ఒకటి మంచి కొత్త బుట్టు కొనివ్వవా? నాకు ఇంట్లో కూర అస్సలు నచ్చలేదు. ఏమి కొనివ్వండిరా పండుగ, మన దగ్గర డబ్బులు లేవు. నాన్న ఇంకా ఈ నెల జీతం పంపించలేదు. షాప్ లో సరుకులు తెప్పించడానికి డబ్బులు చాలడం లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళి ఆ మజ్జిగన్నం తిని పడుకో. అమ్మ ప్లీజ్, ఒక్కసారమ్మా. రోజు పప్పు తిని నాకు విసుగొస్తుంది. నీకు పప్పు కూర విసుగొస్తే రేపటి నుండి పచ్చిగడ్డి తిను. ఇంకో మాట మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళురా. బన్ను కూడా చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చిన్నుకాకి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తన అమ్మ చిచ్చుకాకి అసలే పిసినారి. చిన్ను ఆడగానే చిచ్చుకాకి తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. అమ్మో, సెలవులు కదా, నాకు ఒక్క ₹50 ఇవ్వు, నేను బర్గర్ కొనుక్కొని తింటాను. ఏమిటి ₹50? ₹50తో నేను వారం రోజులకి సరిపడా కూరలు తెస్తాను రా సన్నాసి. బర్గర్ అంట బర్గర్. ఆ బర్గర్ లో ఏమంటుందిరా? 2 పావు రొట్టెలు మధ్యలో కూర పెడతాడు, దానికి ₹50. ఇంట్లో నేను చేసిన పెరుగన్నం ఉంది, అందులో కొత్త ఆవకాయ వేసుకొని తిను. అదే నీ బర్గర్. వెళ్ళా. ముగ్గురు పిల్లలు చాలా చాలా నిరాశతో బాధగా రచ్చబండ దగ్గరకు వస్తారు. ఎవరి అమ్మలు కూడా ₹1 కూడా ఇవ్వలేదని తెలుసుకుని వాళ్ళు చాలా డల్ అయిపోతారు. చూసారా, నేను చెప్పానా, మన అమ్మలు అస్సలు మారరు. మనం తెచ్చిస్తే తింటారు, కానీ మనకు మాత్రం ₹1 కూడా ఇవ్వరు. మా అమ్మ గురించి తెలిసిందేగా, ₹50 అడిగితే గుండాగిపోయినట్టు యాక్ట్ చేసింది. అసలు మన బతుకులు ఇంతేనా? సెలవుల్లో కూడా మనం ఆనందంగా ఏదైనా తినలేమా? నాకు చాలా ఆకలిగా ఉంది. అసలు నాకు మా అమ్మ మజ్జిగన్నం అనగానే ఇంకా కోపం వచ్చేసింది. పదండి, మనం ఊరి బయట ఉన్న మామిడి తోటలోకి వెళ్దాం. అక్కడ చల్లటి గాలి ఉంటుంది. ఎవరికి తెలియకుండా ఒక చెట్టు కింద కూర్చొని మనస్ఫూర్తిగా ఏడ్చుకుందాం. ముగ్గురు పిల్లలు బాధగా నడుచుకుంటూ ఊరి బయటున్న పెద్ద మామిడి తోటలోకి వెళ్తారు. ఆ తోటలో చాలా చెట్లుంటాయి, వాటికి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి. కాని వాళ్ళు తోట చివరికి వెళ్ళేసరికి అక్కడొక చాలా పెద్ద విశాలమైన మామిడి చెట్టు ఉంటుంది. కాని ఆశ్చర్యంగా ఆ చెట్టుకు ఒక్క మామిడికాయ కూడా ఉండదు, మొత్తం ఆకులే ఉంటాయి. ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడ్రా పండుగ, ఈ తోటలో అన్ని చెట్లకి కాయలున్నాయి, కానీ ఈ పెద్ద చెట్టుకు చూడు, ఒక్క మామిడికాయ కూడా లేదు. మన జీవితం కూడా ఈ చెట్టులాగానే అయిపోయింది. బాగా ఎదిగాం, కానీ మనలో ఒక్క ఆనందం కూడా లేదు. ఏంట్రో ఈ బతుకు? పిజ్జాలు లేవు, బర్గర్లు లేవు. బన్ను చిలుక కోపం నెత్తికెక్కి, అబ్బబ్బా, నాకు చాలా చాలా కోపం వచ్చేస్తుంది. నాకిప్పుడు పెద్ద పిజ్జా తినాలనుంది, గట్టిగా ఏడవాలనుంది. అసలు మా అమ్మ నాకెందుకు ఏమీ కొనివ్వట్లేదు. నేను అసలు ఈ రోజు ఇంటికే వెళ్ళను, నాకు పిచ్చెక్కిపోతుంది. బన్ను చిలుకకి తీవ్రమైన కోపం వచ్చి పిచ్చోడిలాగా అరుస్తూ తన కోపమంతా చూపిస్తూ తన ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టు మ్రానుని తన చేత్తో ఢామని ఒక పెద్ద గుద్దు గుద్దుతాడు. ఢామని చెట్టంతా ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరిగా ఊగిపోతుంది. వాళ్ళ ముగ్గురు ఏం జరుగుతుందోనని భయపడి వెనక్కి తగ్గుతారు.
అప్పుడే చెట్టుపైనున్న కొమ్మలో నుండి ఒక చాలా పెద్ద తేజస్సుతో మెరిసిపోతున్న బంగారు రంగు మామిడికాయ వాళ్ళ ముగ్గురి మధ్యలో టప్మని కింద పడుతుంది. అది మామూలు మామిడికాయలాగా లేదు, చాలా పెద్దది, ప్రాణమున్నట్టు మెరుస్తుంది. బుజ్జిపిచ్చుక భయపడి, అమ్మా, ఏంట్రా ఇది? ఇంత పెద్ద మామిడికాయ చెట్టుపై నుండి పడింది. అసలు చెట్టుపైన ఒక కాయ కూడా లేదు కదా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? అమ్మో, ఇది మామూలు కాయలాగా లేదు బుజ్జి, లైట్లు వేసినట్టు మెరిసిపోతుంది. నాకు భయం వేస్తుందిరా. అప్పుడే ఆ పెద్ద మామిడికాయ నుండి ఒక వింత గొంతు వినిపిస్తుంది. ఆ మామిడికాయకి కన్ను నోరు వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. మామిడికాయ గట్టిగా, ఒరే సన్నాసుల్లారా, ఎందుకురా ఎంత గట్టిగా చెట్టుని కొత్తారో? నా తల బద్దలైపోయింది తెలుసా. ప్రశాంతంగా నిద్రపోతుంటే లేపి మరీ డిస్టర్బ్ చేస్తారా? బన్ను చిలుక వణుకుతూ, ఆ మామిడికాయ మామిడికాయ మాట్లాడుతుంది. అమ్మో, దయ్యం దయ్యం, పరిగెత్తండ్రా. ఒరే ఆగండ్రా, నేను దయ్యాన్ని కాదు, నేను మామిడికాయని. ఈ చెట్టు లోపల 100 సంవత్సరాలుగా నిద్రపోతున్నాను. నన్ను ఈ చెట్టు తప్ప ఎవరో డిస్టర్బ్ చేయలేదు. ఎవరో చాలా బాధగా ఉన్నారు, వాళ్ళ కష్టాలని తీరుద్దామని బయటకొచ్చాను. బుజ్జిపిచ్చుక ఆశ్చర్యంగా, నువ్వు నువ్వు మాయా మామిడికాయవా? అంటే నువ్వు మ్యాజిక్ చేస్తావా? నాతో మాట్లాడతావా? అవునమ్మా బుజ్జి, నేను మ్యాజిక్ చేస్తాను. నాకు మీ బాధలన్నీ తెలుసు. మీ అమ్మలు మీకు పిజ్జాలు బర్గర్లు కొనివ్వలేదని ఏడుస్తున్నారు కదా. బాధపడకండి, నేనున్నానుగా. మీకేం కావాలో అడగండి, నేనిస్తాను. నిజంగానో? నాకు నమ్మకం కావాలంటే ముందు నాకు ఒక పెద్ద చికెన్ బిర్యానీ, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ పొట్లం ఇచ్చేయి చూద్దాం. మామిడికాయ నవ్వుతూ, తథాస్తు. మాయా మామిడికాయ తన కళ్ళు మూసుకుని ఒక చిన్న మ్యాజిక్ చప్పుడు చేస్తుంది. వెంటనే చిన్ను ముందు వేడివేడిగా పొగలొస్తున్న పెద్ద బిర్యానీ గిన్నె ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రత్యక్షమవుతాయి. అది చూసి ముగ్గురు పిల్లలు ఆనందంతో ఎగిరి కంతేస్తారు. ఏయ్, మ్యాజిక్ నిజమే. మాయా మామిడికాయ గారు, నాకు ఒక 2 పెద్ద చీజ్ పిజ్జాలు, 3 పెద్ద బర్గర్లు, ఇంకా తాగడానికి ఒక పెద్ద చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి. తొందరగా ఇవ్వండి, నా పొట్టలో ఎలుకలు దాడి చేస్తున్నాయి. ఒరే బన్ను, నువ్వు ఇంత తింటే నీ పొట్ట పగిలిపోతుందిరా. సరే తీసుకో. మ్యాజిక్ చేస్తుంది, ఫుడ్ వస్తుంది. నాకు మంచి ఐస్ క్రీమ్లు, స్వీట్లు ఇవ్వండి చాలు. ఇదిగో తల్లి, తీసుకో. పిల్లలు ముగ్గురు ఆ చెట్టు కింద కూర్చొని మాయా మామిడికాయ ఇచ్చిన రుచికరమైన ఫుడ్ అంతా పొట్టలు పగిలేలా తింటారు. మాయా మామిడికాయ వాళ్ళలా తింటూ ఉంటుంటే చూస్తూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. వాళ్ళ బాధలన్నీ పోతాయి. చాలా ఆనందంగా ఆడుకోవడం మొదలు పెడతారు. మాయా మామిడికాయ, నీకు చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మలు కొనివ్వని ఫుడ్ అంతా నువ్వు మాకు పెట్టావు. కానీ నాకు ఒక్క డౌట్, నువ్వు ఈ చెట్టు లోపల నుండి వచ్చావు కదా, మళ్ళీ లోపలికి ఎలా వెళ్తావు? మేము ఇంటికి వెళ్ళిపోతే ఎవరైనా నిన్ను కోసి తినేస్తారేమోనని భయంగా ఉంది. మాయా మామిడికాయ నవ్వుతూ, నన్నెవరు కోసి తినలేరమ్మా. నాకొక మ్యాజిక్ రూల్ ఉంది. ఎవరైనా నన్ను ప్రేమతో ఒక్కసారి ముట్టుకుంటే నేను మళ్ళీ ఆ చెట్టు బ్రాండ్ లోపలికి మాయమైపోతాను. ఓహో, అలాగా? మరి రేపు మాకు ఆకలిస్తే నిన్ను మళ్ళీ ఎలా బయటకు పిలవాలి? నువ్వు ఎప్పుడు లోపల పడి నిద్రపోతూ ఉంటావుగా. అది కూడా చాలా ఈజీరా బన్ను. ఈ రోజు నువ్వు చెట్టును గుద్దినట్టే ఎవరైనా ఈ చెట్టు బ్రాండుని ఒక్క గుద్దు గుద్దితే చాలు, నేను వెంటనే బయటికి ఊడి పడతాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను కేవలం మంచి వాళ్ళకి, కావలసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తాను. చెడ్డ వాళ్ళు గుద్దితే నేను బయటికి రాను. బాబాయ్, ఇక్కడ నుండి మా సెలవులంతా పండగే పండగ. మా అమ్మ ₹1 ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఈ రోజు నుండి నీ దగ్గరకు వచ్చి రోజు కావాల్సినవన్నీ తీసుకుంటారు. నువ్వు మాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. నాకు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఆనందంగా ఉందిరా పిల్లలు. 100 సంవత్సరాలుగా ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు మీకోసం రోజు బయటకు వస్తాను. అలా పిల్లలు మాయా మామిడికాయతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సమయం తెలియకుండా గడుపుతారు. మెల్లిగా ఆకాశంలో చీకటి పడడం మొదలవుతుంది. సూర్యుడు అస్తమించే సమయం వస్తుంది. అబ్బా, చీకటి పడిపోతుంది. మేము తొందరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మా అమ్మలు మమ్మల్ని దాడి చేస్తారు. మేమింక బయలుదేరుతాం. అవును మాయా మామిడికాయ, మేము వెళ్తున్నాం. రేపు ఉదయాన్నే మళ్ళీ వస్తాం. రెడీగా ఉండు. రేపు నాకు నూడిల్స్ తినాలనుంది. సరేరా ఆకలి పక్షి, రేపు రండి. ఇప్పుడు ప్రేమతో నన్ను ఒక్కసారి తాకండి, నేను వెళ్ళి నిద్రపోతాను. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చెన్ను కాకి ముగ్గురు కలిసి ప్రేమతో ఆ మాయా మామిడికాయని గట్టిగా హత్తుకుని తాకుతారు. వాళ్ళు తాకగానే ఆ మాయా మామిడికాయ ఒక్కసారిగా తేజస్సుతో మెరిసి చిన్నగా అయిపోయి ఆ పెద్ద మామిడి చెట్టు మ్రాను లోపలికి ఇంకిపోయి మాయమైపోతుంది. చెట్టు మళ్ళీ మామూలుగా మారిపోతుంది.
వా, ఎంత అద్భుతంగా లోపలికి వెళ్ళిపోయిందో చూడరా. అవును, ఇకపైన మన సెలవులు ఫుల్ బిందాసు. ఈ విషయం మన అమ్మలకు తెలియకుండా ఇది మనం ముగ్గురం మధ్యలోనే సీక్రెట్ గా ఉంచుకుందాం. ఎవరికి చెప్పకండి. ప్రామిస్ రా చిన్నగా, ఎవరికి చెప్పం. పదండి, ఇంటికెళ్ళి ఇంట్లో వాళ్ళు పెట్టే పప్పు తింటున్నట్టు యాక్టింగ్ చేద్దాం. లోపల మన పొట్టలో పిజ్జాలు బర్గర్లు ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. ముగ్గురు పిల్లలు ప్రశాంతంగా పొట్ట నిండిన ఆనందంతో నవ్వుకుంటూ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్తారు. ఆ రోజు నుండి ఆ మాయా మామిడికాయ వాళ్ళకి ఒక అద్భుతమైన స్నేహితుడిగా మారిపోతుంది.